ప్రేక్షకులకు నమస్తే. ఒక సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా పేరు వచ్చి సిటిజన్ విజిలాంటే. ఇది మొన్ననే రిలీజ్ అయింది. పోతే ఈ సినిమాలో దేని గురించి చెప్పబడిందో కాస్త బ్రీఫ్ గా చెప్తాను, చాలా షార్ట్ గా చెప్తాను. మీకు అందరికీ తెలుసు, ముస్లిం మైగ్రెంట్స్ చాలా మంది యూరోప్కి వెళ్తున్నారు. వెళ్ళిన వాళ్ళు వెళ్లకుండా వాళ్ళ మత సిద్ధాంతాలని అక్కడ అప్లై చేస్తూ, అక్కడ ఉండే స్త్రీలు ఎవరైతే ఉన్నారు అంటే ఇప్పుడు యూరోప్ లో వాళ్ళ దస్తులు వాళ్ళు వేసుకుంటారు వాళ్ళ కల్చర్ ప్రకారం. అలాంటి దస్తులు వేసుకున్నందుకు స్త్రీలు వాళ్ళని దూషించడం, బుర్కాలు వేసుకొని, మగవాళ్ళు చిన్న చిన్న అమ్మాయిలని ట్రాప్ చేయడము, వాళ్ళ మీద గ్రేపులు చేయడము, ఇలాంటివి జరుగుతున్నాయి. వీళ్ళు గ్రూప్ గా ఫామ్ కావడము. ఇక యూకేకి వస్తే మీకు చెప్పాల్సిన అవసరం లేదు, గ్రూమింగ్ గ్యాంగ్స్ ఉన్నాయి. వీళ్ళని యాక్చువల్ గా గ్రూమింగ్ గ్యాంగ్స్ అనకూడదు, గ్రేప్ గ్యాంగ్స్ అనాలి. సో వీళ్ళు ఏం చేస్తారంటే చిన్న చిన్న అమ్మాయిలను టార్గెట్ చేస్తారు, చేసి వాళ్ళకు డ్రగ్స్ ఇవ్వడము, అంటే ఇక బ్రెయిన్ వాష్ చేయడము, వాళ్ళని వాడుకోవడము. 2,50,000 చిన్న చిన్న పిల్లలు అంటే 12 నుంచి 15 సంవత్సరాల ఆడపిల్లలు, వీళ్ళని ఇంతవరకు ట్రాప్ చేశారని ఒక రిపోర్ట్. సో ఇలాంటి వాటి మీద అన్అపాలజెటిక్ గా ఈ సినిమా వచ్చింది, సిటిజన్ విజిలాంటే. పోతే ఈ సన్నివేశం జరిగిన బ్యాక్గ్రౌండ్ ఈ పర్టికులర్ యూరోపియన్ కంట్రీ అని ఏం చెప్పదు, అంటే జర్మనీ లేకుంటే స్పెయిన్, ఇటాలీ అట్లా ఏం చెప్పదు, జస్ట్ తీసుకుంటూ పోతుంది. దీంట్లో ఏంటంటే ఈ గ్యాంగ్లన్నీ ఈ ఇమిగ్రెంట్ ముస్లిం గ్యాంగ్స్ వాళ్ళని, అక్కడ ఉన్న అమ్మాయిలని వీళ్ళని టార్గెట్ చేస్తున్నారని పోలీసులు కూడా వైఫల్యం చెందుతారు. ఈవెన్ లా ఏజెన్సీస్ కూడా వీళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు, వీళ్ళు కూడా అంటే అక్కడ బహుశా పర్సిక్యూట్ అయ్యారు అని వాళ్ళని వదిలేయడము, అలాంటివి చేస్తున్నారు. అంటే లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ ఎవరైతే పోలీసులు ఉన్నారో, న్యాయ వ్యవస్థ ఉందో, ఎవరైతే జడ్జిలు ఉన్నారో వాళ్ళు కూడా ఫెయిల్ అవుతున్నారు. ఆ సిస్టమ్ అనేది క్రంబల్ అవుతుంది. సో అవుతున్నప్పుడు ఒక మనిషి, ఈయన అంతకుముందు యుఎస్ ఆర్మీలో పనిచేశాడు అని బ్యాక్గ్రౌండ్ చెప్తారు, తర్వాత యూరోప్ లో సెటిల్ అయ్యాడు. ఈయన కండ్లారా ఇవన్నీ చూసి ఈయన ఏం చేస్తాడంటే ఈ అమ్మాయిల మీద ఎవరైతే దౌర్జన్యాలు చేస్తున్నారో వాళ్ళని చంపుతాడు. సో ముస్లిం ఇమిగ్రెంట్స్ ఎవరైతే అక్కడ ఈ దౌర్జన్యాలు చేస్తున్నారో వాళ్ళను మాత్రమే చంపడం కాదు, ఈవెన్ కొందరు పోలీసు వాళ్ళని, కొందరు జడ్జిలని కూడా టార్గెట్ చేస్తాడు. ఇది బ్యాక్గ్రౌండ్. సో ఈ మూవీ యాక్చువల్ గా బాగా తీశారు, స్ట్రైట్ ఫార్వర్డ్ టు ద పాయింట్ ఉంటుంది. అంటే ఏ రకంగా అయితే దురంధర్ ఉందో, ఆ దురంధర్ ఎట్లాగైతే స్ట్రైట్ గా స్టోరీటెల్లింగ్ చెప్తుందో స్ట్రైట్ ఉంటుంది అనమాట. అలాగే మనకు కంపేర్ చేయాలంటే కేరళ స్టోరీ, కాశ్మీర్ ఫైల్స్, ఇది ఎలాగైతే ఉందో అలాగే అన్అపాలజెటిక్ గా ఆ మెసేజ్ ని ఇస్తుంది అనమాట. సో ఇది రాగానే అంటే అంత హెవీ బడ్జెట్ ఏం కాదు, పోతే డైరెక్షన్ బాగుంది, టు ద పాయింట్ తీశారు. ఇది రాగానే కొన్ని అంటే ముఖ్యంగా జర్మనీ ఏం చేసిందంటే ఇలా సినిమా తీయడం వల్ల ఎవరైతే ఇమిగ్రెంట్స్ ఉన్నారో వాళ్ళ మనోభావాలు ఏమైనా దెబ్బతింటాయి, వాళ్ళు ఏమైనా తప్పుగా అనుకుంటారని జర్మనీ గవర్నమెంట్ ఆ మూవీని బ్యాన్ చేసేసింది. బ్యాన్ చేయడం అంటే దానికి సర్టిఫికేషన్ ఇస్తారండి. ఇప్పుడు మన దగ్గర కూడా సినిమా సెన్సార్ బోర్డు ఉంటుంది, అది సర్టిఫికేషన్ ఇస్తేనే అది రిలీజ్ అవుతుంది. వీళ్ళు బ్యాన్ కూడా చేయలేదు, ఆ సర్టిఫికేట్ ఇవ్వలేదు, కాబట్టి ఆటోమేటిక్ గా బ్యాన్ అయిపోయింది. బట్ చాలా చోట్ల ఈ బ్యాన్ వచ్చిన తర్వాత ఈ సినిమా హిట్ అయింది. ఈవెన్ అమెజాన్ లో రిలీజ్ అయింది. ఇంకోటి మనం గమనిస్తే ఎలాన్ మస్క్ ఏం చేశాడంటే ఈ మూవీని ఎక్స్ లో పెట్టేశాడు ఫ్రీగా. సో ఎవరైనా మీరు కూడా దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇట్లా ఈ సినిమా ఉంది. అంటే అక్కడ యూరోప్కి వెళ్తున్న ఈ ముస్లిం ఇమిగ్రెంట్స్, ముస్లిమ్స్ అనే కాదు, పాకిస్తాన్ వాళ్ళే కాదు, ఈజిప్టు, సిరియా, అనేక ముస్లిం దేశాల నుంచి అక్కడ పోయి వాళ్ళు ఏవైతే యాంటీ నేషనల్ యాక్టివిటీస్, అంటే ఆ దేశానికి సంబంధించిన లాస్ ఉన్నాయి దాన్ని ఫాలో చేయకపోవడము, అటాకులు చేయడము నేటివ్స్ మీద, ఈవెన్ డెమోగ్రఫీ చాలా చోట మారిపోయింది, ఇవన్నీ మనం చూస్తున్నాం కదా. సో దీని మీద తీసిన సినిమా ఇది. సో హిట్ అయిపోయింది, సూపర్ హిట్ అయిపోయింది ఇది మూవీ. సో దీంట్లో కొన్ని సన్నివేశాలు ఉంటాయి. ఒక అమ్మాయి, ఆ అమ్మాయి 13 ఏళ్ళు 14 ఏళ్ళు ఉంటుంది. దాని మీద ఈ ముస్లిం గ్యాంగ్ ఒకటి గ్రేప్ చేస్తారు. చేసినప్పుడు ఈయన ఎవరైతే హీరో ఉన్నాడో, హ్యామర్ అంటారు, ఆయన అక్కడికి వెళ్తాడు. వెళ్ళేసి వాళ్ళతో అడుగుతారు మీకు జస్టిస్ దొరికిందని. ఎందుకంటే ఈమెను గ్రేప్ చేసిన తర్వాత వీళ్ళు కూడా చిన్న వాళ్ళే ఉంటారు, మెచ్యూర్ ఉండరు ఈ మగ పిల్లలు ఎవరైతే ఉన్నారో. సో వాళ్ళని వదిలేసి అదో సైకాట్రిక్ ట్రీట్మెంట్ ఇప్పియమని కోర్టు చెప్తుంది. సో బేసికల్లీ ఈ అమ్మాయికి
ఎవరైతే ఆ యూరోపియన్ కంట్రీలో ఉన్న తెల్లమ్మాయి ఉందో ఆమెకేం జస్టిస్ జరగల. సో జస్టిస్ జరగలేదని చెప్తున్నాను. ఫాదర్ ఏమో ఎందుకు దీనిలోకి పోవడం, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది అన్నట్టు వదిలేస్తాడు. సో తర్వాత ఈయన ఎట్లాగో చేసి ఆ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి గన్ను పెడతాడు. తర్వాత ఎవరెవరైతే ఈ గ్రేప్లో ఇన్వాల్వ్ ఉన్నారో ఆ పిల్లల్ని అందరినీ పిలవమని గన్ను పెట్టి పిలుస్తాడు, థ్రెటన్ చేస్తాడు. వాళ్ళు వచ్చిన తర్వాత అందరినీ షూట్ చేసేస్తాడు. సో ఇలా స్టోరీ నడుస్తుంది. అలాగే ఈ కేసులో ఎవరైతే జడ్జి ఉన్నాడో వాడు ఏదైతే న్యాయం చేయలేదని ఈయన అనుకుంటున్నాడో వాడికి కూడా ఏదో డ్రగ్ ఇస్తాడు మెడకు. తర్వాత చేయి దగ్గర కట్ చేస్తాడు, బ్లీడ్ అయ్యి ఆ జడ్జి కూడా చచ్చిపోతాడు. పోలీసు వాళ్ళ మీద కూడా దాడి చేస్తాడు, ఎవరో తెలియదు. ఇవన్నీ చేసి కూడా ఆయన వీడియో పెడతాడు అనమాట సోషల్ మీడియాలో. అంటే తన ఫేస్ ని మాస్క్ చేసుకొని ఐడెంటిటీ చేసి, సో ఇంటర్పోల్ ఇవన్నీ కూడా ఈయన ట్రాక్ చేయడానికి ట్రై చేస్తుంటాయి. ఈ సినిమా సన్నివేశం ఇది. సో ఒకటే ఏంటంటే మనం గమనించగలదు, ఇప్పుడు కాశ్మీర్ ఫైల్స్ తీసుకుందాం. కాశ్మీర్ ఫైల్స్ లో ఎవరైతే కాశ్మీరీ హిందూస్ పండితులు ఉన్నారో వాళ్ళ మీద దౌర్జన్యాలు జరిగాయి. ఈ రోజు కూడా ఈ ఇస్లామో లెఫ్ట్ లాబీ ఇది జరిగిందని కూడా వాళ్ళు ఒప్పుకోరు. అంటే కాశ్మీరీ పండితులకు న్యాయం జరగల. సో మరి కాశ్మీరీ పండితులు కూడా కొందరు బయటికి వెళ్ళి గన్నులు తీసుకొని ఎవరెవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళని వేసేసేయచ్చా? కేరళ స్టోరీ ఏదైతే ఈ లవ్ జిహాద్ మీద ఆధారపడిందో మనం చూస్తే లవ్ జిహాద్లు ఈ రోజుకే జరుగుతున్నాయి. కానీ ఈ లెఫ్ట్ ఇస్లామో లాబీ ఈ నేరి కూడా ఒప్పుకోదు, అలాంటిది లేదు లేదు అంటది. ఇక్కడ ప్రాబ్లం అంతా ఏమొస్తుందంటే, ఒక ప్రాబ్లం ఉంది అనుకుందాం, ఆ ప్రాబ్లం ఉంది అని ఫస్ట్ గుర్తిస్తే దానికి సొల్యూషన్ మనం ఆలోచించవచ్చు. ఈ లెఫ్ట్ ఇస్లామో లాబీ ఏదైతుందో వీళ్ళు అసలు ప్రాబ్లంనే ఒప్పుకోరు అనమాట. ఇప్పుడు యూకేలో ఏదైతే గ్రూమింగ్ గ్యాంగ్స్ ఉన్నాయో ఇది ఉందిరా అంటే కూడా చాలా మంది ఒప్పుకోరు. అలాంటిది ఏం లేదు, ఎవడో పల్మాన్ నోట్ చేస్తున్నాడు, అనవసరంగా మీరు ఇస్లామోఫోబియా ఏమనంటే ఇస్లామోఫోబియా తీసుకొచ్చేస్తారు. సో మరి ఎవడో ఒకడు రివర్స్ అవుతాడు కదా. సో చాలా మంది వీళ్ళు ఇప్పుడు బయటకు వచ్చేసి అట్లెట్లను సినిమా తీస్తారు. అంటే అక్కడ ఈ అమ్మాయిల మీద దౌర్జన్యం జరిగి ఈ ముస్లిం ఇమిగ్రెంట్స్ వెళ్ళి అక్కడున్న నేటివ్స్ ఎవరైతే తెల్లోళ్ళు ఉన్నారో వాళ్ళ మీద దాడులు చేసి చంపితే మాత్రం ఈ లెఫ్ట్ ఇస్లామో లాబీ ఒక మాట మాట్లాడదు. కానీ సినిమా తీస్తే మాత్రం వీళ్ళకు ప్రాబ్లం వస్తుంది. వీళ్ళకి ప్రాబ్లం రావడం కాదు, గవర్నమెంట్ కూడా ప్రాబ్లం వస్తుంది. అంటే ఈ సెక్యులరిజం ముసుగులో ఎన్ని రోజులు ఈ గుద్దులాట? ఇప్పుడు ఒక ప్రాబ్లం ఉంది, ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయండి. ఇప్పుడు మైగ్రేట్ అయిన ప్రతి ఓడు ఇలాంటి వాడే అని మనం చెప్పట్లేదు కదా. మైగ్రేట్ అయిన చాలా మందిలో ఇలాంటి క్రిమినల్స్ ఉన్నారు, వాళ్ళు దౌర్జన్యాలు చేస్తున్నారు, రేపులు చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు, అక్కడ ఉన్న వాళ్ళ మీద డెమోగ్రఫీ మారుస్తున్నారు, వాళ్ళ షరియా ఎన్ఫోర్స్ చేయాలని బలవంతం చేస్తున్నారు. సో అలాంటప్పుడు ఈ ప్రాబ్లం ఉందని ఐడెంటిఫై చేసి ఎవరెవరైతే ఇన్వాల్వ్ ఉన్నారో వాళ్ళకి స్ట్రిక్ట్ పనిష్మెంట్ ఇచ్చేయడము, లేకుంటే వాళ్ళని ప్యాక్ చేసేయడం ఆ కంట్రీస్కి, బయటి వాళ్ళు రాకుండా ఆపడం, ఇవి చేయొచ్చు కదా. ప్రాబ్లం ఏంటంటే ఈ ఇస్లామిక్ లెఫ్ట్ లాబీ ఏదైతుందో అసలు అలాంటిది లేదు అనేస్తుంది ఫస్ట్. అంటే ప్రాబ్లమే ఐడెంటిఫై చేయనప్పుడు సొల్యూషన్ ఎక్కడ దొరుకుతుందండి? మీరు చూస్తే రీసెంట్ గా 7th అక్టోబర్ ఏదైతే దాడి హమాస్ ఇజ్రాయెల్ మీద చేసిందో అక్కడ ఒక అమ్మాయి వచ్చి UN లో ఆమె చెప్పింది, ఆ అమ్మాయి చిన్న అమ్మాయి, ఇట్లా దాడి జరిగింది, దాడి చేశారు, నన్ను శారీరకంగా హింసించారు, నేను ఇన్ని రోజుల తర్వాత దీని నుంచి బయటపడ్డాను అని మొత్తం చెప్తే, అక్కడ అపోజిట్ సైడ్ ఏదైతే లెఫ్ట్ లాబీ ఉందో అంటే UN కి సంబంధించిన మెంబర్ ఎవరో అసలు వినన్నట్టే చేస్తుంది ఆమె. సో వీళ్ళు ప్రాబ్లమ్నే ఐడెంటిఫై చేయకుండా అరే ఈ ప్రాబ్లం ఉంది కదా అని ఒప్పుకోరు. అసలు ఒప్పుకుంటే కదా దానికి సొల్యూషన్ వస్తుంది. ఇప్పుడు కాశ్మీర్లో నరమేధం జరిగింది, దాన్ని ఐడెంటిఫై చేయరు. ఢిల్లీ రైట్స్ చేశారు, దాన్ని ఐడెంటిఫై చేయరు. సరే బై జరిగింది, దీనికి ఇది సొల్యూషన్ అని చెప్పరు, దాన్ని హిందువుల మీదే బ్లేమ్ చేస్తారు. మరోపక్క లవ్ జిహాద్ ఒప్పుకోరు. ఇప్పుడు ఈ ఎవరైతే ఇస్లామిక్ తీవ్రవాదులు ఉన్నారో మన దేశంలో ఏ యాత్ర జరిగినా దాని మీద రాళ్ళు వేస్తారు. ఇలా రాళ్ళు వేస్తున్నారంటే కూడా ఈ గోగులాబీ ఒప్పుకోదు. మరి ప్రాబ్లంనే ఐడెంటిఫై చేసి అవును భయ్ ఈ ప్రాబ్లం ఉంది అంటే ఒప్పుకుంటే దాని సొల్యూషన్ మనం ఆలోచించవచ్చు. అసలు ప్రాబ్లమే ఒప్పుకోడు ఈడు అంతే. ఇది ఇప్పుడు నేను ఈ భరద్వాజ్ అనే ఈ కమ్యూనిస్ట్ నికృష్టుని ఇంటర్వ్యూ చేసినప్పుడు మరి కాశ్మీరీ హిందువుల మీద దాడులు వీళ్ళు చేశారు, మరి వీళ్ళు కూడా ఆయుధాలు పట్టుకోవచ్చు అంటే రెస్పాన్స్ ఇవ్వడు. అంటే ఒకటే సైడ్ కేవలం ముస్లిమ్స్ కి మాత్రమే హింసకు ప్రతి హింస చేసే హక్కు ఉంది, వేరే వాళ్ళకి లేదన్నట్టు మాట్లాడతాడు. సో మరి దీనికి సొల్యూషన్ ఏంటండి? దీనికి సొల్యూషన్ ఏంటి? ఐదర్ ఈ ఇమిగ్రెంట్స్, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళకి కఠినంగా శిక్షించి, వీలైతే ఉరి శిక్షలు వేసి
ఎందుకంటే ఇప్పుడు జైల్లో వేస్తే వాడు ఓ 10 ఏళ్ళు ఉంటాడు, మంచిగా తింటాడు, ఎంజాయ్ చేస్తాడు లైఫ్. ఎందుకంటే యూరోప్లో ఉండే జైళ్ళల్లో మంచి ఫెసిలిటీసే ఉంటాయి. సో వాడికి ఉరి శిక్ష వేయడము ఏదో ఇప్పుడు స్ట్రిక్ట్ లాస్ చేయాలి కదా. సరే ఇప్పుడు వీడు ఇమిగ్రెంట్ ఎవడైతే ఉన్నాడో షరియా అంటాడు. షరియా అంటే ఇప్పుడు వాడు దొంగతనం చేస్తే చేతులు కట్ చేయాలి, వాడి లా ప్రకారం చేయొచ్చు కదా. సో చేయరు. ఇక్కడ ప్రాబ్లం అంతా ఏంటంటే ప్రేక్షకులు, ఒక సినిమా వచ్చింది, దాన్ని సినిమా లాగా తీసుకుంటే అయిపోయిందిగా. జర్మనీ లాంటి దేశం సినిమానే ఆడనీయకుండా బ్యాన్ చేయడం ఏంటి? సరే ఈ సినిమా వచ్చింది, ఉన్నది ఉన్నట్టు చూపెడుతున్నప్పుడు అరే ఉన్నది ఉన్నట్టు చూపెట్టారా అని అంటే అయిపోతుంది. కానీ ఈ వోక్ లాబీ ఏం చేస్తుంది, దాన్ని మనం మన దేశంలో ఈ కేరళ స్టోరీ లేకుంటే కాశ్మీర్ ఫైల్స్, బెంగాల్ ఫైల్స్ కంపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏ ప్రపగండానైతే చేసి అసలు అలాంటిది లేనే లేదండి అంటారో, అక్కడ కూడా లేనే లేదు అంటారు. సినిమా వస్తే మాత్రం వీళ్ళ మనోభావాలన్నీ దెబ్బతిండిపోతాయి. వీళ్ళ వాదన ఏంటంటే ఇలాంటి సిటిజన్సే వచ్చి అలాంటివి తీసుకొని వీళ్ళని ఇమిగ్రెంట్ ని చంపేస్తుంటే మరి ఇది సిటిజన్స్ ని రెచ్చగొట్టడం కాదా? ఎవడో ఇన్స్పైర్ అయ్యి వాడు గన్నులు తీసుకొని ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ని చంపేస్తాడు కదా. మరి నువ్వు చేసిన దౌర్జన్యాలు, ఈ మైగ్రెంట్స్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ చేసిన దౌర్జన్యాలేమో నీకు కనపడవు. థియరిటికల్ గా ఎవడో ఒకటి గన్ను తీసుకొని చంపేస్తాడు కదా అని థియరీ మాత్రం మాట్లాడతాడు. అంటే ఈ వోక్ లాబీ అంత సిగ్గుశరం లేని బ్యాచ్ మనకు ప్రపంచంలో కనపడదండి. అంటే ఏ లెవెల్కైనా వెళ్ళి టెర్రరిస్టులని, గ్రేపిస్టులని కూడా సపోర్ట్ చేస్తారు వీళ్ళు. సరే ఒక మంచి సినిమా వచ్చింది, ఒక మెసేజ్ ఇస్తుంది ఇలాంటివి జరుగుతున్నాయని, అది కూడా అన్అపాలజెటిక్ గా, అంటే ఏ మొహమాటం పెట్టుకోకుండా ఉన్నది ఉన్నట్టు చూపెడుతుంది. యాక్సెప్ట్ చేయండి మరి. ఎందుకంటే ఈ దాడులు జరగలేవని అనట్లేదు కదా, దాడులు జరుగుతున్నాయి కదా. కాకపోతే దాడులు జరుగుతున్నాయని వీళ్ళు ఐడెంటిఫై చేయరు. దాడులు జరుగుతున్నాయిరా అని మనం మాట్లాడినప్పుడు వెంటనే ఇస్లామోఫోబియా వచ్చేస్తుంది. సో ప్రేక్షకులు మరి ఎక్స్ లో ఐ థింక్ ఇంకా అవైలబుల్ ఉంది ఈ సిటిజన్ విజిలాంటీ అనే మూవీ. ఒకసారి మీరు దాన్ని కూడా చూడండి. చూసిన తర్వాత మీరు ఈ మూవీని కేరళ స్టోరీతో, కాశ్మీర్ బెంగాల్ ఫైల్స్ లేకుంటే దురంధర్తో కంపేర్ చేసుకోండి. ఎందుకంటే దురంధర్ కూడా చేసేది అదే, ఈ టెర్రరిస్ట్లని ఒక్కొక్కరిని లేపేస్తుంటది. సీక్రెట్ ఏజెంట్స్, రా ఏజెంట్ రణ్వీర్ సింగ్ ఏదైతే ప్లే చేసిందో సేమ్ అలాగే ఉంటుంది. వీళ్ళకి బాధ అవుతుంది. సో ఇది మరి ఈ లెఫ్ట్ ఇస్లామో లాబీకి సిగ్గుశరం అయితే లేదని నేను చాలాసార్లు చెప్పాను. మరి మీరు చెప్పండి, వీళ్ళకి నిజంగానే సిగ్గుశరం ఉందా అని గాలికి వదిలేశారా? ఎందుకంటే వీళ్ళకు డబ్బులు ఇస్తారు ఈ జిహాదీ లాబీ. ఆ డబ్బులు తిని వీడు ఏ పనైనా ఎన్ని అబద్ధాలైనా మాట్లాడతాడు. కళ్ళ ముందు జరిగే నరమేదాన్ని కూడా వీడు ఐడెంటిఫై చేయడు. వీడేం చేస్తాడు, ఎవడైతే ఒక సినిమా తీశాడో వాడిని బ్లేమ్ చేస్తూ ఉంటాడు. అంటే మరి ఈ ఎదవల్ని ఏమన్నానో నాకైతే ఏ టెర్మినాలజీ రాదు. పోనీ వీళ్ళని జంతువులతో పోలుద్దాము అంటే ఈ పిచ్చిన కొడుకులకి ఏ నీతి లేదు, ఏ జాతి లేదు. అది ప్రేక్షకులు. సో మరి ఈ సినిమా మీరు కూడా చూడండి, చూసి ఎలా ఉందో చెప్పండి. అలాగే ఈ వీడియో గురించి కామెంట్ పెట్టండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.